రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉద్యోగులు నిరసన చేపట్టారు. గజ్వేల్ ఏఏసీ కార్యాలయంలో టీఎన్జీఓఎస్ గజ్వేల్ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిర్వహించిన ఈ నిరసనలో ఉద్యోగులు తమ సమస్యలపై గళమెత్తారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే 2 పీఆర్సీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. ఇక పెండింగ్లో ఉన్న డీఏలన్నింటినీ విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య దూరం మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిరసన అనంతరం ఉద్యోగులు గజ్వేల్ తహసీల్దార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీఓ వైస్ ప్రెసిడెంట్ నాగభూషణం, జిల్లా మహిళా విభాగం నాయకురాలు జబీనా సుల్తానా, ట్రెజరర్ ప్రవీణ్ పాల్గొన్నారు. 23 జూలై నుంచి రావాల్సిన డిఏలు తక్షణమే విడుదల చేయాలి. ప్రభుత్వం ప్రకటించాల్సిన పీఆర్సీని వెంటనే అమలు చేయాలి. మాకు రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలి. ప్రభుత్వము చెల్లించాల్సినటువంటి పీఆర్సీ డిఏలు సుమారుగా 5 డిఏలు, అంటే ఒక్కొక్క ఉద్యోగి సగటు ఉద్యోగి సుమారుగా ప్రతి నెల 15,000 నుంచి 20,000 కోల్పోతున్నారు. ఈ 15,000 నుంచి 20,000 నిత్యావసర ఖర్చులు కావచ్చు, లేకపోతే విద్యా వైద్యం ఖర్చులు కావచ్చు, లేదంటే ప్రతిసారి ఈ ఉద్యోగులకి చాలా భారం అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ భారాన్ని తగ్గించాలంటే ఖచ్చితంగా మాకు ఇవి సహజమైన హక్కు, మాకు ఉద్యోగులకు రావాల్సిన హక్కులు కాబట్టి వీటిని తక్షణమే చెల్లించి ఉద్యోగుల మీద భారం తగ్గించాల్సిన ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఎంప్లాయ్ హెల్త్ కార్డ్, ఇప్పుడు ఎంప్లాయ్ హెల్త్ కార్డ్ ఇంతకుముందు ఏమైందంటే మెడికల్ రీయింబర్స్మెంట్, ఈ మెడికల్ రీయింబర్స్మెంట్ 5 లక్షలు 6 లక్షల బిల్లు వచ్చినా కూడా ప్రభుత్వం జారీ చేసేది 80,000. ఒక పెన్షనర్ 80,000 ఆయన 4 లక్షల ఖర్చు పెట్టుకుంటే కేవలం 80,000 వస్తే ఆ పెన్షన్ ఏ విధంగా బతకాలి? కాబట్టి ఇవి ఎంప్లాయ్ హెల్త్ కార్డు ఒకవేళ ఎంత తొందరగా శాంక్షన్ చేస్తే ఆ పెన్షనర్కి, ఆ ఉద్యోగులకి ప్రభుత్వం మంచి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి అదేవిధంగా పెండింగ్ బిల్లు గత 2.5 సంవత్సరాల నుంచి ఇలా అన్ని విధాలుగా ప్రభుత్వము ఉద్యోగులకి మొండి చేపిస్తుంది. ఒక శాలరీస్ ఫస్ట్ తారీఖు ఇచ్చి చేతులు దుప్పుకుంటుంది తప్ప మిగతా రావాల్సినటువంటి ఏవైతే వాళ్ళకి హక్కు రావాల్సిన బకాయిలన్నింటినీ పెండింగ్లో పెట్టడం అనేది ఒకసారి పునరాలోచించుకొని ప్రభుత్వం సానుకూలంగా ఉద్యోగులకు మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం.